డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిఆర్పీఎస్ సెక్షన్ 160 కింద నోటీసు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు అధికారులు ఎదుట హాజరు కావాలని సిట్ పేర్కొంది. కేసు తదుపరి విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు సిట్ తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని వాస్తవాలు, ఘటనలపై మీకు అవగాహన ఉందని దర్యాప్తులో తేలిందని, దానిపై విచారించాల్సి ఉందని, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నిజానికి హరీష్ రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో ఉండగా నార్సింగిలోని ఆయన నివాసానికి అధికారులు చేరుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేరు. దాంతో నోటీస్ కాపీని సిబ్బందికి అందజేశారు. కాగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు జారీ చేయడం, ఇప్పుడు ఏకంగా ఆయన్ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిట్ సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రస్తుత మాజీ అధికారులు, రాజకీయ నాయకులను విచారించిన సిట్ విచారణలో లభించిన సమాచారం ఆధారంగా హరీష్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. నిజానికి సిట్ నుంచి తనకు నోటీసులు అందుతాయని హరీష్ రావు గతంలోనే ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ముందు ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు నోటీసులు జారీ చేశారని, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు కూడా ఇస్తారని ముందుగానే అంచనా వేసి చెప్పారు హరీష్ రావు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరాన్ని బట్టి అధికారులు ట్యాపింగ్ చేస్తారని హరీష్ రావు గతంలోనే చెప్పారు. ఇక పలువురు అధికారులు, నాయకులను విచారించిన తర్వాత దర్యాప్తులో భాగంగా హరీష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ముందు నుంచి కేసీఆర్ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.